జామకాయలు జామ చెట్టు కాస్తాయి జామకాయ పుట్టినా కొడుతారే ఏమి బీఎస్ గా అంత క్యూట్ గా అంత రొమాంటిక్ గా అంత నువ్వు రొమాంటిక్ ఉన్నావురా నీ ముఖం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావురా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్షిత నిమేష్. అండ్ ఈరోజు కంటెంట్ వచ్చి డీ ఆడిషన్స్ కోసం అని చెప్పి చేసామన్నమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చింది అసలు. ఆడికి ఒక స్కర్ట్ కొని ఇచ్చాము అండ్ అది వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. వామ్మో అరాచకం అసలు. మీరు నవ్వి నవ్వి కడుపు నొప్పి రాకపోతే నన్ను కింద కమెంట్స్లో అడగండి, అక్క నవ్వు వస్తుందని ఎందుకు రాలేదని. పిచ్చగా నవ్వుతారు. వీడియో అయితే ఒక్క రేంజ్లో వచ్చింది. అండ్ మేము ఆడిషన్స్కి వీడియో పంపించాము. ఆ వీడియో నుంచి వాళ్ళు ఫోన్ చేసి తిట్టారని, వీడి రియాక్షన్, వీడు తిట్టేది ఇవన్నీ చూస్తే నవ్వుతారు. అండ్ డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ వచ్చింది, కానీ మొత్తం ఫుల్గా నవ్వుతారు. వీడియో అంతా ఎంత డ్యూరేషన్ ఉందో అంతా నవ్వుతారు. అండ్ వీడియో నచ్చితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల నాకు పుషప్ రావడం వల్ల ఇంత మంచి వీడియో రీచ్ వెళ్తుంది. అండ్ మేము కష్టపడి చేస్తున్న వీడియోస్కి కొద్ది మాకు బూస్టప్లా ఉంటుంది కదా, ఇంకా చేయాలనిపిస్తుంది. సో కమెంట్స్, లైక్, హైప్ ఖచ్చితంగా. అండ్ ప్రమోషన్స్ కావాలనుకుంటే 9701992629కి వాట్సాప్ చేయండి. సెట్ చేద్దామా? ఇక మొదలెడదాంలే కానీ పిలుసు. ఎట్లుంది మీ డ్రెస్? బాగుందిరా. ఓకే, అదే న్యూసెన్స్ చేసుకుంటా. చిట్టి ఎందుకు రానా? శివా శివా బా పిలిసే నాకు ఎన్నిసార్లు పిలిచాలో. వీడు రూమ్లోనే ఉండి కూడా వినపడదు వాడికి. ఏమన్నా ఎన్నిసార్లు పిలిచాలరా నేను? ఈ ఫ్యాన్స్ ఉండట్లా. సరే కానీ మ్యాటర్ డైట్ చెప్పు, మనకి ఇష్టం ఉంటే ఓకే. నువ్వు చెప్పు, ఆయన చెప్పేది నాకు అర్థం కాలే. ఈడోడు చెప్తాడు, ఆయన ఎప్పుడు చెప్పినా అంతే. ఇదే మీకు సరిపోదు కాబట్టి నేను చెప్పిండేది దానికి పంపిస్తే సెట్ అయిపోతుంది. ఆయన చెప్పేది సోదికి. అరే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాననే కదా నీకు అసలు నా మనసు అంతా కుళ్ళుతో ఉన్నావు. అయినా వద్దు, నువ్వు చెప్పునా. నేను చెప్పేది కాదు, దాబా చెప్పేది కాదు. నీ రాత ఎట్లుంటే అట్లా జరుగుతుంది. అదేదో చెప్పు. ఏందో మళ్ళీ నేను చెప్పేది మీకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా చెప్పేకి అని చెప్పు. మళ్ళీ ఏంటి అనుమానంతో పెడతారు? చెప్పు. మేము బిగ్ బాస్ కి వెళ్తున్నాం, నేను ఎట్లో తీసుకోవట్లేదు. ఏంటి పోతావు? నీకు నచ్చుతుంది. నువ్వు హైదరాబాద్ కి వెళ్ళే రోజు వచ్చింది. చెప్పు. సో మేము బిగ్ బాస్కి వెళ్ళిపోతాం, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? మేము సెలెక్ట్ అయ్యాం కాబట్టి మేము పోతాం రా. మొన్న అన్నను కూడా మేము వీడియో తీసి పంపించాం కాబట్టి ఆ టీం కొద్దిగా సెలెక్ట్ చేస్తాం అన్నట్టే ఉన్నారు. మేము ముగ్గురు వెళ్ళిపోతే నువ్వు ఒక్కడే ఒంటరి అయిపోయి నువ్వు బాధపడతావు కదా. అందుకు నేనేమనుకున్నానంటే డీ ప్రోగ్రాంలో నీకు ఎట్లో టాలెంట్ వచ్చు, నీకేముంది అని అందరిని ఎత్తిపోడుస్తా అంటావు కదా. పెద్ద టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టి డీ అయితే నీకు కరెక్ట్ అని నిమ్మి డి అంటే తెలుసు కదా. డి అంటే తెలుసు. మామూలుగా మూటలు మోసేది తెలిసే ఆడికి మేము పెట్టుకొని చూస్తారా? మీకు డాన్స్ పిచ్ ఉంది కాబట్టి మీరు చూస్తా అంటారు. నేను చూడడం లేపు, నాకు తెలియదు. ఎందుకంటే నేను డాన్స్ మానేసినాను. ఇప్పుడు 4 సంవత్సరాలు నిన్ను ఎవరు అడిగారు? నిమ్మి జీవితం అయ్యో టాలెంటెడ్ పర్సన్ దగ్గర టాలెంట్ గురించి మాట్లాడారు. ఇద్దరు సింపుల్ నేను చెప్తాను. డివాలో ఈరోజు సెలక్షన్స్ ఆడిషన్స్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది లైవ్ చేస్తున్నారు. అక్కడికి రాలేని వాళ్ళకి వీడియో రూపంలో పంపించమని చెప్పినారు. ఆడ నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళని వీళ్ళు పట్టుకుంటే ఒకరు తెలిసినారు, వాళ్ళకి చెప్పినాను. సరే మీ వాణి నిజంగా టాలెంట్ ఉంటే వీడియో తీసి పంపించండి, నా వరకు ప్రయత్నం నేను చేస్తా అని చెప్పినాడు. కాబట్టి నీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేము ఎట్లా లేము, అది పక్కన పెట్టరా. మాకు డాన్స్ రాదని, నాకు డాన్స్ వచ్చినా ఇంట్రెస్ట్ లేదు. నాకు డాన్స్ వచ్చినా ఇంట్రెస్ట్ లేదు. ఊరినే నవ్వుతారు. నీకు డాన్స్ రాదంట. నాకు డాన్స్ వచ్చి కూడా ఇంట్రెస్ట్ లేదు అంటున్నాను. నువ్వు అదే చెప్తానవులే. డాన్స్ అసలు రాదు. మళ్ళా నీకు రాదు. ఏంటికి? మళ్ళా నాకు రాదంటే నీకు రాదు. ఏంటికి? మళ్ళా నాకు రాదంటే నీకు రాదు. నీకు నేను పంపిస్తున్నప్పుడు నువ్వు నన్ను గురువుగా ఫీల్ అయ్యి నా డాన్స్ మాస్టర్ ఎప్పుడైనా నీకు అవార్డు వచ్చినప్పుడు నువ్వు చెప్పల్లా. నా గురువు డాన్స్ మాస్టర్ ఎవరంటే నిమేష్ చౌదరి అని చెప్పు. చూడు అంతే, ఏదో పంపిద్దామన్నా కూడా గెలుక్కుంటానే ఉంటాం. సింపుల్.
వీడియో చేసి పంపిస్తే వాళ్ళకి ఇప్పుడే వాళ్ళు రిజల్ట్ ఏమని చెప్పేస్తారు. సెలెక్ట్ అయినావనుకో ఏంది ఎలా ఇట్లా చేస్తే ఇప్పుడు సెలెక్ట్ తీయొద్దా? ఆడ ఢిల్లీ నుంచి నార్త్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు పాష్ గా ఉండాల. నువ్వు ఇట్లా ఎట్లా పడితే ఎట్లా చేస్తే నువ్వు చెప్పు. నీకు నీట్నెస్ లేదు, ఇది గ్రూమింగ్ లేదు, ఇంతున్నాడు అంతున్నాడు అని అసలు సెలెక్టే చేయరు. బట్టలు చూడగానే చెప్తాడు, పెద్ద స్క్రీన్ లో వేస్తున్నారు తెలుసు మొత్తం అందరూ చూస్తారు. జడ్జిలు 500 మంది కాదు, 3 జడ్జిలే. 5 జడ్జిలు ఉన్నారు, 500 మంది కంటెస్టెంట్స్, 500 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బాంబే వాళ్ళు 2 హైదరాబాద్ వాళ్ళు 3. అది లైవ్ లో చూస్తారు ప్రోగ్రామ్. నీకు పంపించిన వెంటనే డిస్ప్లే అవుతుంది. సో పెట్టిన వెంటనే వాళ్ళు ఇక్కడ చూడు చాలా మంది చూసిన వెంటనే తీసేయంటారు, ఎందుకంటే చాలా మంది పంపిస్తుంటారు. చూస్తేనే షాక్ అయిపోయి ఆగిపోయేటట్లు ఉండాలి. షాక్ అయ్యేటట్లు ఉండాలంటే స్టార్టింగ్ డ్రెస్ చేంజ్, లుక్స్ మొత్తం చేంజ్ అయిపోవాలి. కోట్ వేసుకుంటే దండి నిమ్మి నేను 5,000 ఖర్చు పెట్టి మరి తెచ్చా. మనం బాగా ఖర్చు పెట్టి మరి తెచ్చా. మనం బాగా నువ్వు నా గురించి అడ్డగా అనుకున్నా, నీ గురించి మంచిగా అనుకుంటానరా. అక్కడ చెప్తాడు రా. మరి మళ్ళా షోకి వెళ్తే నువ్వు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడుండే కాలంలో బట్టలు ఎక్కువ పెద్దగా ఉంటే తక్కువ ఉంటాయి. ఎంత బట్టలు తక్కువ సైజ్ అవుతాయో అవి రేట్ ఎక్కువ అవుతాయి. సో సైజ్ తక్కువ అయినా మనలో మ్యాటర్ ఎక్కువ ఉండాలని చెప్పి నీకు మంచి తెప్పించిన. ఇదేంది అదేంది అని చెప్పి వెనకని చేసినామంటే జీవితంలో ఒక స్టెప్ వెనక్కి వేసినట్లు. అదేంది అని చెప్పి వెనకని చేసినామంటే జీవితంలో ఒక స్టెప్ వెనక్కి వేసినట్లు అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని పట్టుకొని నేను అంతవరకు తీసుకోవడం చాలా గ్రేట్. నీకు మెయిన్ మన హైదరాబాద్ వాళ్ళని కాదు ఇంప్రెస్ చేయాల్సింది, నువ్వు బాంబే వాళ్ళని ఇంప్రెస్ చేయాల. ప్రతి ఒక్కడు హైదరాబాద్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూస్తాడు, మనం బాంబే వాళ్ళని ఇంప్రెస్ చేద్దాం. వాళ్ళు నార్త్ డీకి తీసుకోవచ్చు. పెద్ద నార్త్ డీ హీరోలకి కొరియోగ్రాఫర్ చేసే జానీ మాస్టర్ లాగా, శేఖర్ మాస్టర్ లాగా ఎట్లయిపోతావు నువ్వు. పొరపాటు తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి ఈసారిగా నా వెనక నిన్ను బతికించినాడా, చాలా పెద్ద పూడుస్తానన్నా. ఆడ ఎస్ పాప లేడు, అదేదో త్వరగా ఇస్తే కానీ పంపించేద్దాం. అవును లేట్ అయిపోతుంది మళ్ళీ అంతమంది కాంపిటీషన్. చూడు ఫస్ట్ చూడడం ఎందుకు వేసుకుని వచ్చే చిన్న బాక్స్ చిన్నది ఉంటది, బట్టలు చిన్నవి. ఫుల్ డాన్సర్ డ్రెస్. అదే ఇప్పుడు కాపాడేది రెస్పెక్ట్. ఇన్ని వద్దులేని అదే అతనికి ఇస్తే వేసుకొని అటు ఇటు ఉన్నాడు కాబట్టి అతనికి ఇద్దాంలే. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి ఇవ్వడం బెటర్. మన డాన్స్ కూడా వేసాడు. 5,000 జబర్దస్త్ లో లేడీస్ గెటప్ చేయడం లేదా, లేడీ డ్రెస్ వేయడం లేదా? టాలెంట్ అన్నప్పుడు ఏం చేయాలనేది ఎవరు చెప్తాడు? బాంబే వాళ్ళు కాదు కదా నిన్ను, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎవరు తీసుకోరు. లోకల్ పల్లెటూరు నీకు ఇలా వేసుకొని అందరూ పంపిస్తారు. నువ్వు బట్టలు చూడగానే వేసుకొని రాపు, నువ్వు వేసుకొని పో, నువ్వు అది వేసుకొని రా. వెనకాల నేను ముడేస్తా కానీ పో. నువ్వేస్తావా? నువ్వు అది కింద వేసుకొని రా, ఇది వేసి ముడేస్తా కదా నీకు. నువ్వు సెలెక్ట్ కావాలంటే నేను ఏమైనా చేస్తాను, ఉరేస్తా. వేరే వాళ్ళకి వచ్చేసిన ఛాన్స్ అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. వీడు అయ్యేదట్లే ఉన్నాడు. అయిపోతాడు నిమ్మి, వాడికి టాలెంట్ ఇంత అంతుందా, బీభత్సం కదా. నిమ్మి ఇట్లా వేయాలి, ఇట్లా నెక్ కేసి వెనక మీద కట్ట. భలే ఉన్నావురా. అప్పట్లో ఎన్టీఆర్ వాళ్ళు ఇట్లా కత్తి యుద్ధం చేసేవాళ్ళు కదా నిమ్మి, ఇట్లా 300 యోధుల్లో ఉన్నాడు చూసినా వాళ్ళ ఉన్నవరా. 300 యోధులు అది వాళ్ళు అది వేసుకుంటే ఇంకా నాకు తెలిసి నీకోసం తయారు చేశారు. 5,000కి బట్టలు వేసుకుంటాడు అంటే నిమ్మి. హీరోయిన్లు వేసుకుంటారు, వాళ్ళే 100 రూపాయలు చీప్ వేసుకుంటారా? అట్లా కాదేమో.
ఇది పొట్ట దగ్గర రాలని మీ ఉండు. ఇవేంది వాడి సోకంతా తీసేస్తా అట్లా కింద పెట్టి కట్టు బిడ్డకి. బాగుంది కదరా, నవ్వుతున్నాడు. ఆడి ఈ పొద్దున అవుతాడు, రేపొద్దు అవార్డులు తీసుకున్నప్పుడు. మళ్ళా నా పేరు చెప్పేది మర్చిపోయా. నా పేరు చెప్పరా, బట్టల సెలక్షన్ అయితే నాదే. పో ఇంకా చేయిపోరా. అబ్బా కానీ వాళ్ళకి టైం లేదు కదా, వాళ్ళు పంపిలే కదా. ఉండు వీడియోది త్వరగా. ఓకే పాడన్నా ఏదో ఎందుకో ఆ ఫోన్ లో బాగా వస్తుందేమో. యాదో ఒకటి తీరా ఫాస్ట్ గా. భలే ఉంది రెడీగా. అయ్యో ఓన్ గా పాడుకుంటే ఏదో ఒకటి పాడుకుంటే చేసి పడే అంతే. నీకు అది ఇదని ఏం లేదు, ఓన్ గా ఏదో ఒకటి నువ్వు వాడక ఏదోటి నా గొంతుతో అయితే వాళ్ళు ఇట్లా వెనకని చేసినావంటే నువ్వు సెలెక్ట్ కావు. ఓన్ గా పాడుకుంటే ఏదో నోటుకు వచ్చినది. ఆ అట్టికాయలు ఇస్తారా అని నువ్వు ఏదోటి ఉంటే ఆన్ చేయని. ఇట్లా ఇట్లా తిరిగి ఇదో ఇట్లా అట్లా చేయి. ఇస్తాడు నీట్ గా. అట్లా తీ అట్లా తీ ఇట్లా తిరిగి ఇట్లా ఇట్రా. కానీ లైటింగ్ ఎట్లా వస్తుందో చూసుకుంటా. లైట్ పడుతుందిరా ఇట్లుండు. జామకాయ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. పొట్టికర్ర కాస్తాయి పొట్టికాయలు పొట్టికాయ పొట్టికాయలు పొట్టికన్న కన్న కన్న అన్న పొట్టికాయల. పాడు పాడు. రబ్బా హో 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 రబ్బా హో రంబా హో 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 రంబా హో హో. ఇంకా మళ్ళా అది అది నాకొద్దు నేను నీలా కలుపుకోడు. నాకొద్దు నేను నీలా కలుపుకోడు. వేస్తారులే నీకు చెయ్యి అన్ని వేస్తారు. ఇంతేనా లైలమ్మ వేస్తావు కదా. లైలమ్మ లైలా ములైలా ఆజారే లైలా మేరీ లాలా ఓ దీవానా మేరీ బానా దున్న దున్న కిందకేసి దంజన తోన తోన రానంతో రానంతో. వాళ్ళకి పంపించే వీడియో ఇది అంటే నీదే పోతుంది. ఎక్స్పోజ్ చేస్తున్నాడు. నువ్వు నాకేం చేయొద్దులే ఎక్స్పోజ్. నువ్వు చేసే వాళ్ళకి చేయొద్దు కదా. హిందీలో పాడు. కార్ లో సాంగ్ లేవో కదా. మెయిన్ బ్యాక్ నుంచే చెయ్యిరా. వాళ్ళు బ్యాక్ ఇంగ్లీష్ సాంగ్ మైకిల్ జాక్సన్ చేయి. మూన్ వాక్. ఈడరా చికి 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 చాలా చికి చికి చేయలం చికి చికి చేయలం. పపరీటా సెనోరీటా నిన్నాడిస్తాటా వస్తావా బేటా. హే హే ఇంకో పాట పడతా. ముక్కాలా ముక్కాబుల్లా లైలా హో లైలా. హే చుక్కాబుల్లా చిక్కాబుల్లా చెక్కాబలా చెక్క. హోయ్ ఏ మనసు కింద మన్నా तेरा नाक प्यार होना दल के दुल्लड़ा मुल्लड़ा चिल्लड़ा ओले ओले ओलेड़ा ओले हो. ఏ ఇంకా 2 minutes రావాలి మొత్తం 5-6 minutes. అలిసిపోయి అప్పుడే
మరి కింద మూన్ వాక్ కింద దొరలే నీకు మంచి మంచి జిమ్నాస్ట్ వాళ్ళు ఎలా చేస్తారు డాన్స్ ఇలా అసలు నిన్ను ఇలాగే సెలెక్ట్ చేయరు వాళ్ళు ఎలా చేస్తారు చూడలేదా మనం చేసినట్టు చేస్తారు పోల్ పెట్టో ఎగిరేదో అవన్నీ లేవు ఐడియా లేదు ఐడియా లేదు వాడు మంచి పాట ఎత్తుకుందాం ఏదైనా శ్రోతలకి Friendship day, yes is the friendship day, yes is the friendship day. కాలం నా ఒడిలోనే ఫ్రెండ్షిప్ డే కిందకే పైనకే yes yes ఏనంత తేడే వాసిందా డే బై డే నేను మారిపోతుంటే చూసే వాళ్ళంతా ఉమ్మేరే తేడానే తల దిక్కాదేడానే అందరిలోనూ నేనే తేడానే మంచి సాంగ్ ఇది చేస్తాం అమ్మ భలే చేశాడు నీ వీడియో సెలెక్ట్ అయిపోతాడు నీ నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు మగవాళ్ళెవరు అడగనిది నేనే వాళ్ళతో అడిగేదారు తేడాగాడని నని అన్నా అది నాలో మేనరిజం పాడుకుంటున్నామేమో అనుకుంటారు ఈ టాలెంట్ కూడా ఉంది అనుకుంటారు ఇంకా సింగర్ నాకు తెలిసి సింగింగ్ లో కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఇది కాకపోయినా తేడాగాలని అన్నా అది నాలో మేనరిజం చుట్టూ మొగోళ్ళు ఒకవైపు చెక్కగాని మధ్యలో నేను ఒకవైపు చెక్కగాని మధ్యలో నేను ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు పొలాల చెట్లో నేను వైపు గుమ్ముడే ఒకవైపు జిమ్మడే ఒకవైపు చాలే వాళ్ళకి మళ్ళీ లేట్ అయితే ఆఫర్ రాదు బాగుంది చాలరా నాయన బాగుంది చాలా బాగుంది పాప ఇట్లే వేస్తాడు ఎవరైనా సెలెక్ట్ అయినారనుకో లేదు అసలు నాకు తెలిసి నువ్వేమో 2 పాటలు అందుకో మీ భావం చేయిపి నిమ్మి మంచిగా నువ్వేంది అసలు వాడిని కావాలనే కదా చేస్తున్నావు పాపం ఎంత హార్డ్ వర్క్ చేశాడు బిడ్డ అనుకోరు మంచి సాంగ్ ఏదైనా రెడీ 1 2 ఇట్లా ఇక్కడ నుంచి రెడీ 1 2 అది ఆ మూమెంట్స్ చేయదు బాగున్నాయి రెడీ 1 2 3 యమహానగరి పెర్రే సిపురి యమహోనగరి పిర్రంత వాసింది చిరు వచ్చారాజు నువ్వు నాతోనే తిరుగును కలిసా చక్కని చుక్కను చూసి ఇంకా మంచిది ఏదైనా గుర్తురాలే పాట నాకు మంచిగా నువ్వు మంచి ప్యారడీ చేస్తావు ఎట్లా అబ్బా ఓన్ సాంగ్ ఓన్ డాన్స్లు ఓన్ స్టెప్లు అంటే ఎట్లుంటుంది అసలు అయిపో శివ నీకేమైనా వస్తుంది పాట ఏదైనా చెప్పు మంచిగా వద్దులే లుక్ అట్ మై సీట్ ఇన్ ద మిర్రర్ లుక్ అట్ మై సీట్ ఇన్ ద మిర్రర్ ఐ వాంట్ a youngie. Oh yeah, oh hey, why right now, my soul, we wanna leave a morning down. పాట పాడేటప్పుడు సింగర్స్ డిస్టర్బ్ చేద్దాం చాలా తప్పు అవుతుంది గుర్తుపెట్టుకో ఆ పోల్ డాన్స్ లాగా అలా పెట్టుకొని చేయొచ్చు కదా అది స్టిక్ ఇట్లా పెట్టుకొని స్టిక్ చుట్టూ తిరుగుకుంటా చేస్తాడు దానికి ఏం ప్రాబ్లం బాలే ఉన్నది ఉండు మంచి సాంగ్ రావాలి దీనికి ఏదన్నా తునిగా ఇద్దరం కలిసి పోదామా గుట్టలెనగల చెట్టెనగల కెనాలెనగల పార్క్ అంతా మనదేనా లోపలంతా తుప్పల్ మనవేనా నీవే నవ్వుకుంటాడు వాళ్ళవన్నీ ఇన్ని రోజులు బాంబే వాళ్ళు మన తెలుగు అయితే ఇంప్రెస్ అయిపోతారు తుప్పలనగల అదొద్దు పాట సింగర్ డిస్టర్బ్ చేసి అయిపోయా నువ్వేరా నువ్వు నన్ను తుప్పాను మన
ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, నేనొచ్చి మొగోల్ పై వాలే. గుంగుడు గుడు 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 గుంగుడు గుడు 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 గుడ్డు గుడు 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 గుడ్డు గుడు 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 గుడ్డు గుడు 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 గుడు. ఓకే సాగరా పంపించాము. లేట్ అయితే ఇది వాళ్ళకి పంపించేసి బాగా బాబోయ్ అసలు ఎంత టాలెంట్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలియలేదు నిమ్మి. అది టాలెంట్ అంటే ఇట్లుండాలి కదా. వాళ్ళకి పంపించేసి త్వరగా. నిమ్మి నన్ను అడిగితే వీడిని తీసుకోవడం బెటర్ ఏమో. ఎవరు తీసుకోవచ్చు కూడా చెప్పలేదు. అబ్బా మళ్ళీ నెక్స్ట్ నేనే కదా. ఉండు ఎక్కడికి వెళ్ళిపోద్దు, బట్టలు మార్చుకోవద్దు. ఒకవేళ మళ్ళీ రీటేక్ చేయమన్నారు అనుకో అప్పుడు ఏం చేస్తావు? అదే కదా. మరి ఉండు పంపించే నిమ్మి. పంపించేసిన ఫుల్. నిన్నెట్లు మర్చిపోతాను. 5,000 బట్టలు ఇవి మళ్ళా. ఏమైంది? పంపించి 10 నిమిషాలు 10. వాడే మార్చుకోలే. నేనే ఉంచమన్నాను మళ్ళీ రీటేక్ ఏమని పంపిమన్నాను కప్పు మళ్ళీ పాపం ఏమని. అది ఆ సెల్ అది స్విచ్ ఆఫ్. ఫోన్ చేద్దాం. ఇంకో నా ఫోన్ నుంచి చెయ్యి. చేస్తాను చూడు వచ్చేస్తుంది. మంచి కళ ఉందిరా నీలో వైబ్. వైబ్ ఉంది లే బేబీ. సో వైబ్ అనగానే వైబ్తో పాడు. చేయలేదా నీ ఫోన్ అది? నా ఫోనా? ఇదిగో మళ్ళీ చెయ్యి. వాళ్ళు చేయలేదా? చేశారు సైలెంట్లో. నువ్వు సైలెంట్ లో పెట్టుకొని ఉంటే నువ్వు ఎట్లా? ఏ ఫోన్ వచ్చింది ఇద్దరే గాడిదలు కాస్తాను మాస్. ఏ ఫోన్ వచ్చింది ఇద్దరే గాడిదలు కాస్తాను మాస్. ఏం మాట్లాడుకుంటా టైం పాస్. సైలెంట్ లో ఏంది చూడలే రావడమే ఎక్కువ. చేయనా వైబ్ ఉంది లే బేబీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. డి వాళ్ళేనా? అవునండి సార్. అది వీడియో పంపించారు చూసారా? చూసానండి. ఎట్లుంది? అది మీరేనా అండి పంపించింది? పంపించింది నేను. పొట్టి పిల్లడు వేరే బాగా క్యూట్ గా ముద్దుగా ఉన్నాడు కదా. అవును. అది డ్రెస్ వేసుకున్న అతనే కదా? డ్రెస్ అది వేసుకునేది అబ్బాయి. ఒకసారి ఆయన పేరు చెప్తారా అండి? పేరు శివాని. పేరు శివాని. సారీ శివ. శివ అంటే ఇంకోసారి సరౌండింగ్ ఆ పేరు వినిపించకుండా చూసుకుంటామని. ఎందుకు ఏమైంది ఇప్పుడు? ఈడొక్కడే ఉండాలని. అది ఆ పర్సన్ ఉన్నారా అండి మీ పక్కన? వింటానాడు మీరు స్పీకర్ లో. మీరు ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పండి సార్. మేము ఇక్కడ ఆడిషన్స్ పెట్టామండి. మీరు వీడియో పంపించారు కదా? థ్యాంక్ యూ సార్. మా కోసం వీడియో పంపించారు కదా? థ్యాంక్ యూ సార్. మా కోసం పెట్టేట్టున్నారు మీరు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం బాగా నచ్చింది సార్ మా పర్ఫార్మెన్స్? కొట్టినా కొడతారే. ఏమి కొట్టినా కొడతారే. ఏమి మేము ఇక్కడ ఆడిషన్స్ పెట్టుకుంటే అదేంది, మేము వీడియో పెడితే ఉన్న వాళ్ళందరూ చెప్పులు వేసేసారు దాని మీద, ప్రొజెక్టర్ మీద. ఏమైంది సార్? అది డాన్స్ అంటారా? డాన్స్ ఇదే మానవాళ్ళు మామూలు కలుపుకోవద్దు. చుట్టుపక్కల వస్తే మొత్తం దీని చుట్టూ తిప్పిస్తాం ఇంకా బట్టలు ఇప్పేసి. అసలు ఏం జరిగిందన్నా మీరు క్లారిటీగా చెప్తే. ఒకవేళ అంటే వీళ్ళు బాంబే మాస్టర్లు కూడా చూసినారా జడ్జిలు? అందరు చూసారండి. అందరు షాక్ అయిపోయి బ్రేక్ కూడా తీసుకున్నారు 1 అవర్ దాకా. అదే కదా మళ్ళా బ్రేక్ తీసుకున్నారా? 1 అవర్ బ్రేక్ తీసుకున్నారు వాళ్ళు అతను చేయబట్టి. మేము పంపించే 10 నిమిషాలు 1 అవర్ బ్రేక్ తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఆపేసినారంట 1 అవర్ బ్రేక్. ఏమంటారు టాక్ ఎట్లుంది మామూలుగా వీడియో చూసిన తర్వాత? ఒక అతనికి ఏమో ఫిట్స్ వచ్చిందండి. ఫిట్స్ వచ్చింది? ఫిట్స్ వచ్చిందే. వాడి చుట్టుపక్కలకి రాని అదేంది కుక్క కట్టేసినట్టు కట్టేసి కొట్టలే ఇక అతన్ని. ఆడెందుకు రాడు. అడ్రస్ ఎక్కడ అండి మీది? అతనితోనే ఒకసారి మాట్లాడండి. మీ అభిప్రాయము మీది ఏమైనా ఉంటే అతనికే చెప్పేసేయండి. మాట్లాడు సార్. మాట్లాడుతున్నాడు. హలో సార్. హలో చెప్పండి సార్. అప్పా నీది అడ్రస్ ఎక్కడప్పా? అడ్రస్ మాది ఎక్కడ? కొడతారా ఎక్కడ? మాది రాయలసీమనా? ఏమే రాయలసీమ కాదు. నేను హైదరాబాద్ తీసుకొచ్చి పొట్టు కొడుతా ఉన్న వాళ్ళందరం ఇక్కడికి వచ్చినాక నువ్వు ఏం చేసినాం సార్ మేము?
నువ్వు అసలు మనిషిగా ఆపా మనిషి కాదు ఇంకేమా అంటే మీరు డ్యాన్స్ చేసినాం కదా తప్ప డాన్స్ అంటారా అసలు ఇంకేమి మీరు డ్యాన్స్ చేసినాం కదా తప్ప డాన్స్ అంటారా అసలు ఇంకేమి రేపు పుట్టినా కొడుక రే ఏమి రేపు పుట్టినా కొడుక రే ఏమి నిన్ను నీ వల్ల ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఒక అతనికి ఏమో పిక్స్ వచ్చింది నిన్ను ఏం చేయాలి చెప్పు కొట్టుకున్నావు అరుస్తూ నువ్వు అసలు ఎక్కడ ఉంటావు చెప్పరా నీ దగ్గరకు వస్తా ఉన్న వాళ్ళందరూ చెప్పు నట్లు చెప్తానా నా మూమెంట్స్ నచ్చలేదు సార్ అని అడుగు. నా మూమెంట్స్ నచ్చలేదా అంత ఆర్ట్స్గా బిఎస్గా అంత క్యూట్గా అంత రొమాంటిక్గా అంత రొమాంటిక్ ఉన్నావురా నీ ముఖం ఇప్పుడు అర్థం చూసుకున్నావురా హార్స్ మూమెంట్ అంట సార్, అది హార్స్ అంటే గుర్రం మూమెంట్స్ అంట అవి. ఆ గుర్రం మీద అది ఏంది గాడిద మీద ఎక్కించి తిప్పాలి పొట్టోని ఈ పొట్టినా కొడుకుని మరస మాట్లాడమని నువ్వు ఏం మాట్లాడాలి నీతోని నువ్వు అది పంపించావు అది వీడియో ఒకసారి నువ్వు ఒకసారి చూసుకున్నావు అది ఆ డ్రెస్ ఏంది నువ్వేంది నీ కథ ఏంది సార్ వామిటింగ్స్ చేసుకున్నారు ఎవరైనా? మొత్తం అంతా అదే అండి మేము క్లీన్ చేయలేక చచ్చిపోతున్నాం. అవునా? అయ్యో, అంటే అంటే డాన్స్ బాగుందా? డాన్స్ బాగానే ఉందండి. ఆ డ్రెస్ ఎవరికి సెలెక్ట్ చేశారు అతనికి? డ్రెస్ వాడే కుట్టించుకున్నాడు టైలర్ ఈడ వేరే అతను ఉన్నాడు రాంబాబు అని. ఆ రాంబాబు దగ్గర పోయి ఈ వీడియో కొలతలు ఇచ్చి వీడియో దగ్గరుండి కుట్టించుకున్నాడు. వాడు ఇంకా రొంత పైకి వేసుకోగా వాడు రొంత పైకి వేసుకో అంటే వాడు కొద్దిగా ఆ టైప్ సార్ వాడు రాంబాబు అనేవాడు. వీడికి వాంతో పరిచయం ఉంది. వీడు కలిసి ఇంకొద్ది పైకి అని చెప్పి మొత్తం ఏం లేకుండా కుట్టించుకొని వచ్చినాడు. ఇంకొద్ది పైకి అని చెప్పి మొత్తం ఏం లేకుండా కుట్టించుకొని వచ్చినాడు. ఆ డ్రెస్ చూస్తే ఇంకా మా వాళ్ళందరూ అదేంది దడుచుకున్నారు ఒకటేసారి అది చూసి. అంటే కూడా వద్దన్నా కూడా వేసుకున్నాడు. ఏంటి సార్ చెప్తాను ఇద్దరు సార్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఒకవేళ అదే అంటే ఆ డ్రెస్ చూసి మీ అభిప్రాయం ఏమనిపించింది? ఆ డ్రెస్ చెండాలంగా ఉందండి. ఆడొక అసలు మనిషేనా లేకపోతే అదేనా అనిపించింది. అంటే అదేనా అంటే అంటే ఎట్లా తేడా క్యాండిడేటా అని తేడా క్యాండిడేట్ వానితో కూడా అనిపిస్తే కూడా పెట్టినా కొడతాను వచ్చానే మళ్ళా వానితో కూడా అనిపిస్తే కూడా పెట్టినా కొడతాను వచ్చానే మళ్ళా సైతం మళ్ళా మళ్ళీ ఏంది మళ్ళా నువ్వు అదేంది చుట్టుపక్కల కనిపిస్తే కథ అవుట్ అయిపోతాడు. చుట్టుపక్కల అంటే మీరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా ఏమైనా చూడొచ్చు. బాస్ కి వెళ్దాం అనుకుంటున్నాడు. అవు సార్ మీరు బిగ్ బాస్ పోవాలని ఉన్నాడు. మాట్లాడకండి. వాడి ఇటు మొక్క ఇటు దగ్గర అడుగు పెడితే చాలు వాడిని కొడదామని చూస్తున్నారు వాళ్ళు. బిగ్ బాస్ పోతాడా సార్? బిగ్ బాస్ కా నేనేం చెప్పాలో కూడా అర్థమైతలేదండి మీకు. అంటే వానికే చెప్పండి ఒకసారి, వాని గురించి వానికే తెలుస్తుంది కదా. చెప్పు సార్ చెప్తాను మాట్లాడు. చెప్పండి సార్. హలో శివాని. శివాని కదా సార్? శివానా? శివా నువ్వేనా? ఇది ఏంది నువ్వు బిగ్ బాస్ పోతావా? నీ ముఖం ఒకసారి చూసినావు అరే డాన్స్ చేస్తున్నావు నువ్వు అసలు మనిషివేనారా? అదేం వాడు బిగ్ బాస్ కూడా కోరికలతో పోతున్నాడంట సార్. అది ఇప్పుడు అంటే కోరిక ఉందని నువ్వు ఇంకోసారి మగన కనిపించినావు అనుకో చెప్పులు మెడకెత్తారు పుట్టినా కొడుక చేయడా కొడుకున్నట్టు నువ్వు ఎక్కడో ఒకసారి అంతా ఆ డ్రెస్ తో వచ్చినట్లుంది సార్. అది ఆ డ్రెస్ మీరే సార్ కుట్టి డాన్స్ నచ్చిందే సార్? డాన్స్ నచ్చిందే సార్? డాన్స్ బాగుంది. అబ్బా అట్లయితే మామూలు డ్రెస్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యేవాడేమో కదా. అవునండి. ఆ డ్రెస్ వాళ్ళని ఫస్ట్ సరే సార్ వాని తరపున మేము క్షమాపణ చెప్తున్నాము. క్షమాపణ ఏం లేదండి. అతను ఇడికి కత్తే కొడదామనే చూస్తున్నారు ఉన్న వాళ్ళందరూ. చెప్పులు మెడకెత్తారు ఇంకా వాడు ఇడికి కస్తే బాస్ లేదు. సరేలేండి సార్. సారీ ఇంకోసారి అట్లా చేయము. ఆ వీడియో ఎక్కడ టెలికాస్ట్ చేయొద్దండి. లేదండి ఇక్కడ ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది. ఆల్రెడీ అందరు చూసేసినారా? అందరు చూసేసారు ఆల్రెడీ. మొత్తం చూసినారు అందరు చూసేసారండి ఆల్రెడీ. సారీ సార్ ఇంకోసారి ఇట్లా కంటెస్టెంట్ వీడియోస్ మీకు పంపించాము బై మిస్టేక్. బ్లాక్ చేస్తున్నామండి ఆల్రెడీ. ఇంకా మొత్తం ఇండస్ట్రీనే బ్లాక్ చేస్తున్నారా? కాదు సార్ ఇండస్ట్రీ మొత్తం బ్లాక్ చేస్తున్నారా?
అవునండి మొత్తం బ్లాక్. ఏ కరా ఓసారి నీది ఇండస్ట్రీ మొత్తం బ్లాక్ చేసేస్తున్నారంట. ఇంకా వాడంటే ఈ డాన్స్లే వేసుకోవాలా ఏడన్నా సార్? డాన్సులు కూడా వేయగలడు. సార్ ఇప్పుడు ఈ డాన్సులు వీడు యాడ్ చేస్తే సెట్ అవుతాడు? యాడ సెట్ అవుతాడు ఈ డాన్సులు? సావు ముంగట ఎగురమనండి, సావు ముంగట ఆ రోడ్ల పొంటి బజారు పొంటి ఎగురుకుంటా పోమనండి, ఆ రోడ్ల పొంటి బజారు పొంటి ఎగురుకుంటా పోమనండి. అన్ని బజార్ బజార్ నా పడుకున్నట్టున్నాడు వీడు. సారీ సార్, మా తరపు నుంచి మేము సారీ కూడా చెప్పలేము, ఎందుకంటే వాడు చేసింది తప్పది. మీరు చేసేది అట్లా తప్పు. సారీ సార్, ఓకే, థ్యాంక్ యూ. మరి అది తీసేసాడు మీ వీడియో. ఇంకా వాడి ఏకంగా బిగ్ బాసే కాదు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదా హైదరాబాద్లో ఏం జరుగుతున్నాయి అన్ని బ్లాక్ లెక్క వేసినారంట. మీరిద్దరు అదే కావాల్సింది చేసినారు. ఎవరా? కుళ్ళు పోతారు ఇద్దరు. మళ్ళా నేనా? నువ్వే ఇద్దరు కలిపే ఇదేంటి? దానిచ్చి ఎంఐ చుట్టారు మొత్తం అంతా. నేను ఎట్లా ఇస్తాను చెప్పు ఫస్ట్. నేను నీకు మంచి కోరుకున్నాను శివ. సరేలే మంచిగా ఇట్లా సరేలే ఈ వీడియో బిగ్ బాస్ పంపిద్దామా? పో పంపిద్దునా అందులో పాటలు పాడేవు కదా, వాళ్ళకి పంపిద్దామా? ఏందో తుప్పలో చెట్లు ఏంటో ఇది దీనికి పాడతా తీయకి అవి పాడతాను ఎత్తిపోతుంది అది కూడా. అయితే వేరేగా ట్రై చేద్దాం. ఏంటివి తబలాలు పెట్టుకొని నీట్గా. ఇంకే వద్దురు ఇంకా సావండి. ఎవడు వీడు? ఏందో టాలెంట్. అందుకే చెప్పిన వాడు పోడు, వానికి ఇంట్రెస్ట్ లేదు.